హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. స్టూలు తెచ్చివేశారు. నేను ఒక చేత్తో బండి కమ్మి గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పాదం స్టూలు మీద ఆనించాను. రెండో పాదం కూడా ఆనిస్తుంటే ఎవరో చెయ్యి అందించారు. ఆ చెయ్యి కృష్ణదే అనుకుని గట్టిగా పట్టుకోబోయిన నేను ఆ చెయ్యి చూడగానే ఉలిక్కిపడ్డాను. వార్ధక్య చిహ్నాలతో గట్టిగా ముడతలుబడి నరాలు తేలి పైకి కనిపిస్తుండగా వేలికి నాకెంతో చిరపరిచితమైన పగడపు ఉంగరంతో నాకు ఆసరాగా వచ్చిన ఆ చెయ్యిని చూడగానే మెరుపులా తలెత్తి చూశాను. నాకు చెయ్యి అందించిన వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా అక్షరాల మా నాన్నగారు. నాన్నగారా? స్టూలు మీద నుంచి ఒక్క అంగలో ఉరికినట్టు దిగిన ఆయన్ని నేను హత్తుకుపోయాను. హఠాత్తుగా ఆయన చూడగానే నాకు చెప్పలేనంత ఆనందంతో పాటు ఆపుకోలేనంత దుఃఖం కూడా వచ్చేసింది. నాన్నగారు, మరింత గాఢంగా ఆయన్ని హత్తుకుపోయాను. నాన్నగారు నా వెన్ను మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరారు. అరే, ఏమిటి పిచ్చితనం? 3 రోజులేగా అయ్యింది. ఆయన కంఠం కూడా వణికింది. 3 రోజులా? 3 యుగాలైనట్టుంది నాకు. కంగారుగా అన్నాను. ఎవరో ఒక్కతే కూతురట పాపం అనటం వినిపించింది. సరే సరే, అవన్నీ తర్వాత. టైం అయిపోయింది, మళ్ళీ వర్జ్యం వస్తుందట. మీ భార్యాభర్తలు ఇద్దరూ అలా పక్కపక్కన నిలబడండి, దిష్టి తీసేయాలి. అధికారంతో ఆజ్ఞాపిస్తున్నట్టుగా అనిపించింది. నాన్నగారు కౌగిలిలో ఉలిక్కిపడిన నేను తిరిగి చూశాను. ఎదురుగా అమ్మ నిలబడింది. పక్కనే తాయారమ్మ చిన్న కూజా బిందీ చేతితో పట్టుకుని అతి వినయంగా నిలబడి ఉంది. మమ్మీ, అమ్మను చూడగానే నాకెప్పుడు ఇంత ఆనందం అనిపించలేదు. ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి కరుచుకుపోయాను. అమ్మను చూడగానే నేను పొందిన అనుభూతి అపురూపమైనది, అనిర్వచనీయమైనది. నాన్నగారిలా మమ్మీ నన్ను హత్తుకోలేదు, వీపు మీద చెయ్యి వేసి నిమరలేదు. మృదువుగానే అయినా ఖచ్చితంగా నా చేతులు తన మెడ నుంచి తప్పించేస్తూ, 3 రోజులకే ఇంత బెంగపెడితే జీవితాంతం మమ్మల్ని ఎలా వదిలి ఉండగలవే పిచ్చిమొహమా అంది. ఆవిడ మాటల్లో శ్లేష నా ఒక్కదానికే అర్థమైంది. మమ్మీ నన్ను క్షమించిందేమో కానీ నా మీద ఆగ్రహం మాత్రం పోలేదని తెలుసుకున్నాను. కృష్ణ నేను పక్కపక్క నిలబడ్డాం. అమ్మ, రాజు, అత్తయ్య కలిసి హారతి తెచ్చి నాకు అద్దారు. నేను కృష్ణ లోపలికి అడుగు పెడుతుండగా మంగమ్మగారు అడ్డంగా వచ్చి అటకాయించింది. ఏరా, ఆ రోజు నేను మీ మామయ్య కూతురు లేదా అంటే నా మీద విరుచుకుపడ్డావుగా. ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి అంటూ నిలదీసింది. కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేనట్టు మెడ మీద గీక్కున్నాడు. తర్వాత జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి ఆవిడ చేతిలో పెడుతూ, పిన్ని, నీ నోటికి దేవుడు తథాస్తు మంత్రం ఇచ్చి ఉంటాడు. అందుకే దయ్యుంచి ఇక ముందు ఎప్పుడూ అందరి పట్ల శుభాలే పలుకు, కానీ అశుభాలు పలకకు, తెలిసిందా అన్నాడు. అందరూ గొల్లున్నవ్వారు. 10 రూపాయల కాగితం చూడగానే ముఖం చాటంతైన మంగమ్మ చీర కొంగున కట్టుకుంటూ నాన్నగారి వైపు తిరిగి, ఒరే హనుమంతు, నీ అల్లుడికి భారీ బుద్ధిరా, ఇలాంటి అల్లుడు దొరకని నీ అదృష్టం అనుకో అంది. అత్తయ్య కోరిక మీద నేను కృష్ణ కలిసి అమ్మకి, నాన్నగారికి, అక్కడున్న మిగతా పెద్దలందరికీ నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాం. మేము లోపలికి వస్తుంటే సారథి ఎదురుగా వచ్చి, ప్రయాణం కులాసాగా జరిగిందా అంటూ పలకరించాడు. అతను చూడగానే నేను, కృష్ణ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాం. సారథి కృష్ణ చెయ్యి అందుకుని కరచాలనం చేశాడు. నా వైపు నిష్ఠూరంగా చూసి ఫిర్యాదు చేస్తున్నట్టుగా కృష్ణతో, మీ మరదలు ఇంత అసాధ్యురాలు అనుకోలేదు సుమండి. రాజేశ్వరి ఎవరో చెప్పకుండా దాచి నా చేత సర్కస్ చేయించింది అన్నాడు. నేను లోపల గదిలోకి వచ్చాను. ఇంటి నిండా కిటకిటలాడుతూ చాలామంది బంధువులున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత రాజు, స్నానం చేస్తావా అంటూ నా దగ్గరకు వచ్చింది. నేను దాన్ని చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాను. ఏయ్, నువ్వు విశేషాలు ఏమీ చెప్పవేమిటి? నేను వచ్చిన తర్వాత ఏం జరిగిందో వినాలని నా ప్రాణం తహతహలాడిపోతుంటే అన్నాను. రాజు చుట్టూ చూసింది. అమ్మ ఆ చుట్టుపక్కల లేదని నిర్ధారణగా తెలుసుకున్న తర్వాత అంది. చెప్పటానికి ఏముంది? నువ్వు వెళ్ళిన గంట తర్వాత అత్తయ్యకు స్పృహ వచ్చింది. వెంటనే నువ్వు ఎక్కడా అని అడిగింది. మామయ్య నీవు వెళ్ళిపోయావని చెప్పాడు. అత్తయ్య లేచింది. మంచం మీద దిల్లు విసిరిపారేసింది. ఇదంతా మీరే చేశారంటూ మామయ్యను నోటికొచ్చినట్టు నిందించింది. మామయ్య నచ్చజెప్పాలని చూశారు. కృష్ణవేణి, ఎంత పొరబడుతున్నావు? ఇంత అపురూపంగా పెంచిన నా కూతురిని ఆ పల్లెటూరు విడిచిపెట్టరాని వాడికి ఇస్తాననుకున్నావా? కృష్ణ మీద అభిమానంతో ఉన్నమాట వాస్తవమే, కానీ కూతురినిచ్చి కట్టబెట్టే అంత ప్రేమ నాకెప్పుడూ లేదు. ఇది నువ్వు నమ్మకపోతే ఇక నా కర్మ అనుకుంటాను అంతే అన్నాడు.
అత్తయ్య ఏడవటం మొదలెట్టింది. మామయ్య తల పట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రంతా వాళ్ళు అలాగే గడిపారు. మీ కక్కీ బాబాయ్ ఇద్దరూ ఇక జన్మలో ఆ పాపిష్టిదాని ముఖం చూడకండి, దానికి అదే శాస్తి అంటూ నూరిపోశారు. మామయ్య భారంగా అలా చెప్పటం తేలికే అన్నారు. అత్తయ్య తన ప్రాణం పోయినా ఇక నీ ముఖం చూడనని అంది. నా చెయ్యి పట్టుకుని నన్ను దగ్గరకు లాక్కుని, రాజు, ఇక నువ్వే నాకు తోడని అనుకుంటాను. నిన్ను సారథికిచ్చి పెళ్లి చేస్తాను. నా ఆస్తి అంతా నీకు రాసి ఇచ్చి వాళ్లకు బుద్ధి వచ్చేలా చేస్తాను అంది. నాకు భయం వేసింది. ఆ మధ్యాహ్నం కక్కీ బాబాయ్ వెళ్ళిపోయారు. అత్తయ్య గదిలోకి నేను భోజనం తీసుకెళ్ళి బలవంతంగా తినిపించాను. అత్తయ్య భోజనం చేస్తూ మధ్యలో చేయి కడుక్కుని లేచి నా చేయి దగ్గరకు లాగి ఏడుస్తూ, చూసావా, దాని కన్నతలననే గౌరవం కూడా లేకుండా పోయింది. ఉన్న ఒక పిల్లని దూరంగా చేసుకుంటే నలుగురు నన్ను ఎలా ఆడిపోసుకుంటారు అంది. నేను నిజమేనన్నాను. అత్తయ్య చిన్నపిల్లల మనసు విప్పి మాట్లాడడం వల్ల నేనేమో నాకు ఆ ధైర్యం వచ్చేసింది. మెల్లగా జరిగిందంతా చెప్పేశాను. అత్తయ్య నిర్ఘాంతపోయి వినసాగింది. ఇంతలో అదే సమయంలో ఉత్తరం కూడా వచ్చింది. ఆ ఉత్తరం చూడగానే రాజు తలుపు దగ్గరకు వేసిరా అంటూ లేచి వచ్చేశాను అంది. దాదాపు అరగంట తర్వాత మామయ్య ఇంటికి వచ్చారు. అత్తయ్యకి నీ ఉత్తరం అందిన వైనం, ఆ వెంటనే తలుపులు మూసుకున్న సంగతి చెప్పాను. మామయ్య వెళ్ళి తలుపు తట్టారు. సమాధానం రాలేదు. ఇంకో క్షణంలో తలుపులు తెరవకపోతే విరక్కొట్టి లోపలికి వస్తానని అరిచారు. అత్తయ్య తలుపులు తెరిచింది. ఆవిడ కళ్ళు బాగా ఏడ్చినట్టు ఎర్రబడి వాచి ఉన్నాయి. ముఖం ఉబ్బు ఉంది. నువ్వు రాసిన ఉత్తరం చేతిలో ఇంకా అలాగే ఉంది. మామయ్యను చూడగానే ఆయన గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, అసలు నాకు పిల్లలు పుట్టుకున్నా ఉంటే ఎంత బాగుండేదండి అంటూ బావురుమంది. ఒకే ఒక పిల్ల పుట్టడం మన దురదృష్టం కృష్ణవేణి అన్నాడు మామయ్య. ఆ రోజంతా మామయ్య అత్తయ్యను సముదాయిస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి నేను అత్తయ్యతో అన్నాను, నిమ్మలూరు వెళ్ళిపోతానని చెప్పాను. అత్తయ్య సరేనంది. నేను తీరా బయలుదేరుతుంటే మామయ్య నీతో పాటు మేం కూడా వస్తున్నామన్నాడు. నేను తెల్లబోయాను. అత్తయ్య సారథికి ఫోన్ చేసింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో, నాకేం తెలియదు. సారథి కూడా మాతో బయలుదేరాడు. మమ్మల్ని చూడగానే అమ్మ వద్ద కంగారు అంతా ఇంతా కాదు. మేము వచ్చిన కొద్దిసేపటికి రేపు సాయంత్రం మీరు వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ వచ్చింది. మామయ్య చదివి వినిపించారు. అదీ సంగతి. కానీ వదిన, అత్తయ్యను అంత బాధ పెట్టినందుకు నీ మీద చాలా కోపంగా ఉంది. నువ్వు నోరు విప్పి చెప్పకపోవటం వల్ల వచ్చిన అరిష్టం ఇదంతా అంది. నేను ఎడం అవటంతో ఆ విధంగా అమ్మా నాన్నగారికి మధ్య అభిప్రాయ భేదం తొలగి వారిద్దరూ సన్నిహితులవ్వడం నాకెంతో ఆనందం అనిపించింది. నేను వెళ్ళిపోవటం వల్ల ఏర్పడిన ఒంటరితనం భరించలేక అమ్మ నాన్నగారి వైపు తిరిగి ఉంటుంది. నేను కోరుకున్నదే జరిగిందన్నమాట. ఎంతో భారం దింపుకున్నట్టు నిట్టూర్చాను. నేను ఇంకేమో నాకేం తెలుసు అంది. ఇంతకీ సారథి ఇక్కడికి వచ్చింది ఎందుకట అన్నాను. నీతో అతనేం చెప్పలేదా? పోవదినా, నేను అసలు అతనితో ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోతే పోనీ కనీసం చూడనన్నా చూసావా? చూస్తే ఏమవుతుందట? చూపులతో గ్రంథాలే మాట్లాడుకోవచ్చు. ఏమో బాబు, ఆ విద్య ఏదో నీకే తెలియాలి, నాకు రాదు. అదిగో అమ్మ పిలుస్తుంది. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను స్నానం చేసి గదిలోకి తిరిగి వచ్చాను. అమ్మ అక్కడే ఉంది, నాకు తాళం చెవి అందిస్తూ, ఇదిగో నీ పెట్టి తాళం చెవి. నువ్వు అన్నీ వద్దని వదిలేసి వచ్చినా తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నాకుందిగా అంది. నేను తలదించుకున్నాను. మమ్మీ అంది. నేను రేపటెల్లుండిలో వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నువ్వు రాసిన ఉత్తరం అందిరింది. నువ్వు ఇంత ధైర్యంగా నీ మార్గం ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. కానీ ఇంత ధైర్యంతో చేసి చూడగలేని దానికి నోరు తెరిచి చెప్పలేని పిరికితనం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ముందే నీ నిర్ణయం చెప్పి ఉంటే నాకు మీ నాన్నగారికి చాలా అవమానం తప్పి ఉండేది. మమ్మీ, బహుశా నీకు మేం గుర్తుకొచ్చి ఉండమనుకుంటాను. నువ్వే కాదు, అసలు ఇప్పటి మీ తరమే ఎలా ఉంది. ఎంతసేపు స్వతంత్రం, స్వేచ్ఛ, బాధ్యతలు అక్కర్లేదు. కానీ హక్కులు అధికారాలు మాత్రం బాగా కావాలి. చిన్నప్పటి నుంచి తిని తినక చచ్చి చెడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మినహా మీకు మిగతా వాళ్ళంతా ఆప్తులైపోతారు. నేను ఇక్కడికి వచ్చానంటే నీతోనే కాదు, నీ భవిష్యత్తుతో యథార్థంతో రాజీ పడడానికి వచ్చాను. మమ్మీ అర్థిస్తున్నట్టుగా పిలిచాను. నాకు వెంటనే వెళ్ళి ఆవిడని హత్తుకోవాలని ఉంది. కానీ ఆ చూపుల్లో బలం ఏమిటో కానీ నేను అడుగు కూడా కదపలేకపోయాను. అమ్మ ముఖం జేబురించినట్టుగా అయింది.
కళ్ళు చురకత్తల్లా ఉన్నాయి. మాటలు పదునుగా వాడి ముళ్ళులా ఉన్నాయి. ఆవిడ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది.